హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనమారి. సో మేమైతే ఇప్పుడైతే ముగ్గుల ప్రోగ్రామ్కి అయితే వచ్చేసినాం. సంక్రాంతి పండుగ వాతావరణానికి మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. సో మా విలేజ్లో అయితే సంక్రాంతికి ముగ్గుల ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ ముగ్గుల ప్రోగ్రాంలో ప్రతి ఏడాది గర్ల్స్ అయితే పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ ఈ ఈ సంక్రాంతికి మేమైతే డేర్ చేసి గర్ల్స్ కంటే కూడా గొప్పగా క్రెడిట్ కొట్టేద్దాం అన్నట్టు మేమైతే ఈసారి ముగ్గుల ప్రోగ్రాంలకి అయితే మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ప్రైజ్ కూడా మేమే కొట్టేద్దామని అయితే అనుకుంటున్నాము. సో లోపల జరుగుతుంది. సో మనం లేట్గా వచ్చినాం. సో లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా అయితే ఫస్ట్ ప్రైజ్ కోసం అయితే తాపత్రపడుతున్నాం. సో ఖచ్చితంగా అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే మేమే కొట్టేస్తాం. సో ఇదంతా మా టీం బ్యాచ్. ఈ టీం వర్క్ కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు. సో ఇప్పుడు టీం వర్క్ అంతా ఎట్లుంటుంది, ఏముంటుంది అనేది. సో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కూడా ఉంటుంది, కాంప్లిమెంట్ గిఫ్ట్ కూడా ఉంటుంది. సో అది కూడా మీకు చూపించేస్తా. సో మీ విలేజ్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకేమైనా ఇట్లాంటివి మనకు కండక్ట్ చేస్తారా? ఈ సంక్రాంతి పండగకి మీ దగ్గర ఏముంటుంది, ఏం లేదు అనేది కూడా చెప్పండి. సో చూద్దాం, మీకు కూడా చూపించేస్తాం మొత్తం. సో ముగ్గుల ప్రోగ్రామ్ చూడడానికి అయితే విలేజ్ బాయ్స్ అందరూ వచ్చేసారు. సో వాళ్ళని కూడా చూపించేస్తా. ఎలా ఫీల్ అవుతున్నారు ముగ్గుల ప్రోగ్రామ్ మీ అందరూ? మంచిగా ఫీల్ అవుతున్నాం. పండుగ రోజు చాలా ఆనందంగా ఉంది. చాలా మంది పాల్గొంటున్నారు. సో ఈ ఏడాది అంటే ప్రతి ఇయర్ గిఫ్ట్ ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది కదా, ఈసారి కూడా అట్లాంటి ప్రైజ్ మనీ ఏమైనా ఉందా? ప్రైజ్ మనీ ఉంది సార్, ఫస్ట్ సెకండ్ థర్డ్. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ అది ఎవ్రీ ఇయర్ మీరు చెప్తారని మాకు కూడా తెలుసు. సో అందుకోసమే మేము కూడా పార్టిసిపేట్ చేయడానికి అయితే వచ్చినాం. సో రావడం మాకు ఆనందంగా ఉంది, మీరు రావడం. ఈసారికి మేమైతే కూడా వచ్చేసినాం. సో ఎలాగైనా కానీ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకునే పోతాం. సో దాని మీద మీ అభిప్రాయం ఏంది? గెలుచుకోండి, పోటీ. సో థ్యాంక్ యూ. సో చూపించేస్తాం మీకు లోపల కూడా. సో ముగ్గుల ప్రోగ్రామ్ కూడా ఎట్లా కండక్ట్ చేస్తారు, ఎట్లా ముగ్గులు ఏమేమి చేస్తున్నారు అనేది సో ప్రతి చూపిస్తా. సో ఎవ్రీ ఇయర్ సో ఇక్కడ ఇలా కండక్ట్ చేసి ప్రతి చిన్న చిన్న పండగలకు కూడా సో ఇక్కడ యూత్ అంతా కూడా ఏకమై సో మంచిగా కండక్ట్ చేస్తారు. సో బాయ్స్ అంతా వర్క్ నడుస్తూ ఉంది. సో ఇక్కడ జెండా ఆవిష్కరణ కూడా జరుగుతుంది. బాయ్స్ హాయ్ చెప్పండి ఒకసారి. ఎలా నడిపిస్తుంది? సో చూద్దాం, లోపలికి కూడా వెళ్దాం. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఆర్టిస్టులే దాగి ఉన్నారు. సో చూడొచ్చు వాళ్ళ కృషి పట్టుదల మొత్తం ఇది చేసేసి అయితే ముగ్గులు వేసేస్తూ ఉన్నారు. ప్రతిదీ మీకు చూపించేస్తాం. సో ఆల్మోస్ట్ అయితే వీళ్ళదైతే కంప్లీట్ వస్తుంది. సో ఇంకా తక్కువనే ఉంది. సో మేమైతే ఇప్పుడే వచ్చినాం. మాది కూడా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. సో చూద్దాం వీళ్ళు గెలుస్తారా మనం గెలుస్తాం అనేది. సో మీరు మాట్లాడతారు ఏమన్నా? సో చెల్లి ఏమైనా మాట్లాడతాం. మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం ఈసారి. సార్ దాని మీద మీ అభిప్రాయం చెప్తారా ఏమైనా? మీరు గెలుస్తారా మేము గెలుస్తాం అనుకుంటారా? మీరే గెలుస్తారనుకుంటారా? సో ఈసారి అయితే మేమైతే 200 కిలోల ముగ్గు తీసుకొచ్చినాం. మీరు ఎట్లా గెలుస్తారనుకుంటారు? సో వీళ్ళకైతే కాంపిటీషన్ గట్టిగానే ఇస్తాం. మా సత్తా ఏంటో చూపించుకుంటాం. అక్క ఇంత పెద్ద ముగ్గు చేసింది, కానీ వీళ్ళకి మించిన ముగ్గు అయితే మేమైతే వేస్తాం ఇప్పుడు. మీరేమైనా మాట్లాడతారా? మీకు పోటీగా మేమైతే వచ్చినాం ఈసారి. సో ఛాలెంజ్ మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఒక్కొక్కల ఆర్టిస్ట్ బయటికి వెళ్తా ఉన్నాయి. భయ్యా నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తున్నావు, ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? మస్తున్నాయి భయ్యా, ప్రతిసారి ఎదుగుతాయి కదా, బాగానే ఉందా? సో నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా, ప్రైజ్ మనీ వస్తే దానివల్ల ఏమన్నా దావత్ కూడా చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ టైం అక్కడ వేసేది ఉన్నది, అక్కడ వేస్తుందా? ముగ్గు వేరే ఉంటుంది. ముగ్గు వేరే ఉంటుందా? ఎప్పుడు అది? సో ఇప్పుడు నేనైతే 2 కిలోల ముగ్గు తీసుకొచ్చిన. సో ఫస్ట్ ప్రైజ్ నేనైతే ఖచ్చితంగా నేనే కొడతా అనుకుంటున్నా. దాని మీద మీ అభిప్రాయం? సో ఒకవేళ ప్రైజ్ మనీ కనుక గెలిస్తే మీరు ఏం చేద్దాం అనుకుంటారు? అంతే కదా మరి, అంతేనా? సో మీకు ప్రైజ్ మనీ అయితే రాకుండా మేమైతే చేస్తాం. మా ముగ్గు ఏంటో మీకు సత్తా ఏంటో చూపిస్తాం. సో అందరికి ఒకసారి ఏం చెప్తారు? మీ అందరికి కూడా, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ. కొత్త ముగ్గులు అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ అక్కయితే బాగా కష్టపడి అయోధ్య మందిరం అనేది పూర్తి చేయడానికి వచ్చేసారు. సో మేబీ ఇంకో 5-15 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. అక్క ఏమైనా మాట్లాడతారా?
సో ఇంకా ఉంది. సో ముగ్గులు కూడా మీకు చూపించేస్తా. అవన్నీ వాళ్ళ ముగ్గులని చూపిస్తున్నాననేది కాదు, వీళ్ళందరూ ముగ్గులు చూసిన తర్వాత మనమే ముగ్గు వేయాలా అనేదే నా కాన్సెప్టు. సో వాళ్ళని చూసిన తర్వాతనే కదా మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, మనం కూడా ఏ ముగ్గు వేయాలా అన్నది. ఇటు రారా, నువ్వేమేస్తారా ముగ్గు? నన్ను చూసి నేర్చుకో, నెక్స్ట్ ఇయర్ నీకే ప్రైజ్ మనీ రావచ్చు. ఏమంటావు? ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఏం చేయాలా? అరే ఏం చేయాలా, మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలరా. ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకుంటారా? ఏ ప్రైజ్ రావాలా? థర్డ్ ప్రైజా? ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుంది? చైతన్య అక్క. ఎవరు అక్కడనా? సో ఎవరో చైతన్య అక్క అంట. సో ఫస్ట్ వాళ్ళ ముగ్గు చూడాలి, ఎందుకంటే వాళ్ళ ముగ్గు చూసిన తర్వాత మనం ఏ ముగ్గు వేయాలనే డిసైడ్ అవ్వాలా. ముందే అనుకుంటే కాబట్టి కుదరదమ్మా, కాంపిటీషన్ పైసలు రావాలంటే చేయాలా. ఏ ముగ్గు ఇది? ఏ ముగ్గు? 2 చుక్కల్లా? చెట్టి తల్లి ఇది ఏ ముగ్గు? ఇది డిజైన్ ముగ్గు. చెట్టి తల్లి డిజైన్ ముగ్గు అంటుంది, నాకెందుకు డిజైన్ లెక్క కనిపిస్తలేదు. సో దగ్గర ఉండి కొంచెం మంచిగా మాట్లాడదాం. ఇది నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? 1 డేలో ఇంత మంచిగా వేసినావు? డిజైన్ లెక్క కాదు ఇదంతా. గొబ్బెమ్మ పెట్టినావు, సంక్రాంతి పెట్టినావు. ఇది నువ్వేనా? సంక్రాంతి కొత్త బట్టలు అవి? సో సంక్రాంతి కొత్త బట్టలు అయితే మంచిగా ఉన్నాయి. పక్కన కొబ్బరి చెట్టు కూడా ఉంది. సో ఇంకా సమ్మర్ రాలేదు కాబట్టి దానికి ఇంకా కొబ్బరికాయలు తలగలేదు. సో కొబ్బరికాయలు తలిగితే మీకు కూడా ఒక కొబ్బరికాయ పంపిస్తా. సో ఫస్ట్ ఏ ప్రైజ్ కావాలనుకుంటున్నాను? మాట్లాడు, గట్టిగా మాట్లాడాలా. ఫస్ట్ ప్రైజా? సో ఒకవేళ నాకు కనుక ఈమె కనుక ఫస్ట్ ప్రైజ్, నీకు కనుక ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనుకో సగం పైసలు నాకు కూడా ఇవ్వాలా? ఇస్తావా లేదా? సో నాకు కూడా మనం గెలిచినా ఓడినా ప్రాబ్లం లేదు మనకు. వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ గెలిచినా కూడా మనకు సగం అయితే పైసలు వస్తాయి. సో చూద్దాం. సో చైతన్య అక్క దగ్గరికి అయితే వెళ్దాం ఫస్ట్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చైతన్య అక్క ఫస్ట్ ప్రైజ్ గెలుస్తుందంట. సో వాళ్ళ ముగ్గు ఒకసారి చూద్దాం. మీరేనా చైతన్య అక్క? సో అందరు ఏమంటారు అంటే ఎవ్రీ ఇయర్ మీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందంట. సో ఈసారి కూడా వస్తుందని అనుకుంటున్నారా? కొంచెం గట్టిగా మాట్లాడాలా. మీకే వస్తుంది అనుకుంటారా? అదే మాకన్నా ఎవరైనా మంచిగా చేస్తే వాళ్ళకి వస్తుంది, లేదంటే. కానీ ఎవ్రీ ఇయర్ మీకు పోటీగా ఎవరు రాలేదు, ఈసారి మేము వచ్చినాం. మేము కూడా ఈ పార్టిసిపేట్లో పాల్గొంటున్నాం. సో దాని మీద మీ అభిప్రాయం? ఏం లేదు, ఎప్పటికీ మాకే రావాలని ఉండదు కదా. మీరు మంచిగా చేస్తే మీకు వస్తుంది. సో ఖచ్చితంగా నేనైతే ఈసారి 2 కిలోల ముగ్గు తీసుకొచ్చిన. ఫస్ట్ ప్రైజ్ అయితే నాకే కన్ఫర్మ్, ఇది డెఫినెట్గా. సో మీరు ఎన్ని కిలో ముగ్గు తీసుకొచ్చారు? మేము 10 కిలోలు తీసుకొచ్చాం. 10 కిలోలా? 10 కిలోలు ఈచ్ తీసుకున్నా కూడా 200 కిలోలు అంటే ఈజీగా నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ మేబీ మీ కొనక వస్తే, నాకు వస్తే ఈజీగా మీకైతే సగం ఇచ్చేస్తా అవసరం లేదు ప్రైజ్ మనీ. సో ఎనీవే ఆల్ ది బెస్ట్. నేను కూడా ఈసారి మీ ముగ్గు చూసి వెళ్తా. సో మీకంటే దీనికంటే కూడా మంచి ముగ్గు వేయడానికి ట్రై చేస్తా. సో చూద్దాం గాయస్. సో వీళ్ళకంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళకే వస్తుంది. సో ఈసారి మనం కూడా గట్టిగా కంబ్యాక్ ఇద్దాం. ఎన్ని రూపాయల ముగ్గు తీసుకొచ్చారు మీరు? ఎన్ని రూపాయలు? 50 రూపాయల ముగ్గునా? ప్రైజ్ మీద ఎంత ఉంటుంది? ఫస్ట్ ప్రైజ్ ఎంత ఉంటుంది అనుకుంటారు? మాట్లాడ. అయిపోయిందా ముగ్గు? కంప్లీట్ అయిందా? ఏడుంది మీ ముగ్గు? ఇదేంది ఇది? సో గాయస్ కృష్ణుడు ముగ్గు వేసాను. వద్దు. సో కృష్ణుడు అయితే వెన్న తిన్నాడా కృష్ణుడు? తిన్నాడా? సో వెన్న తిన్నాడు. అయిపోయింది. కృష్ణుడికి అన్నం పెట్టేసింది. సో ఇక అయిపోయింది, ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. అంతేనా? సో ఆల్ ది బెస్ట్. సో లోపల కూడా ఉన్నాయి, చూపిస్తా. సో చిన్నారి తల్లి నీ పేరు చెప్పు. సుప్రియ. సో ఏం ముగ్గు వేస్తున్నావు నువ్వు? రాముడు సీతనా? సో ఎన్ని రోజులు పట్టింది ఈ ముగ్గు నేర్చుకోనికి నీకు? ఒకే రోజునా? సో ఒకే రోజు పట్టిందంట. సో ఎన్ని రూపాయల ముగ్గు తీసుకుని వేస్తున్నాను? ముగ్గు ఎవరు కొని ఇచ్చారు చెప్పు? మా అమ్మ. ఎన్ని రూపాయలు అది? సో సిగ్గుపడుతుంది. సో వేర్లు కడదాం. సో ఇక్కడైతే ఏనుగు బొమ్మ వచ్చింది. నీ పేరు చెప్పు. దుర్గా. ఏ ముగ్గు వేస్తున్నావు? జంతువుల గురించి. జంతువుల గురించా?
ఓకే, ఎన్ని రోజులు పట్టింది ముగ్గు నేర్చుకుని? 1 day only. 1 day. ఒకవేళ సంవత్సరం మొత్తం నేర్చుకుని అప్పుడైతే నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అయిపోతావు మరి. అవును సార్. ముగ్గు ఎవరు కొనిచ్చారు చెప్పు నిజంగా? డాడీ. ఎన్ని రూపాయల ముగ్గు కొనిచ్చారు? ఏమో సార్. తెలియదా? ఏ ప్రైజ్ వస్తా అనుకుంటున్నాను? ఫస్ట్ అండ్ సెకండ్. ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ వస్తా అంట. ఈసారి మేము కూడా ముగ్గుల ప్రోగ్రాంలో పాల్గొంటున్నాం, తెలుసా నీకు అది? తెలియదు సార్. సో మాకు ఏ ప్రైజ్ వస్తా అనుకుంటున్నాం? తెలుసు సార్ నాకు. తెలియదా? సో మేమైతే ట్రై చేస్తాం, మీకంటే కూడా బెటర్ చేస్తుండొచ్చు. సరేనా? ఓకే, ఆల్ ది బెస్ట్, మంచిగా సరేనా? ఓకే. సో ఇంకో చెల్లి అయితే ఉన్నది ఇక్కడ. సో ఏ ముగ్గు చేస్తాను? కృష్ణుడి తబలా. కృష్ణుని తబలా. ఇప్పుడు కృష్ణుడు తబలా కొడతాడా? ఓకే. ఈ పక్కనంతా ఏముంది అది చుట్టుపక్కల? చెరుకు, ఇవి పాలకుండ, ఇది తులసి, ఇవి నెమ్లి ఆకులు. సో ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి ఎన్ని రూపాయల ముగ్గుకి అయితే తొలుగుతుంది? 100 రూపీస్ ముగ్గులు అయిపోతుంది. సో ఇది చూస్తుంటే నాకైతే ఫస్ట్ ప్రైజ్ ఏమైనా కొట్టేసేటట్టు ఉంది. సో మేబీ రావచ్చు ఈమెకి. సో ఫస్ట్ ప్రైజ్ వస్తే ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తా, హ్యాపీ ఫీల్ అవుతా. పైసలు ఏం చేస్తావు అంటున్నా? డ్రెస్ కొనుక్కుంటా. డ్రెస్ కొనుక్కుంటావా? సో ఆడవాళ్ళు ఎప్పుడు ముందు చూపు ఎక్కువ ఉంటుంది భయ నిజంగా. అంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చేస్తే ఏం చేయాలో కూడా తెలుసు వాళ్ళకి. సో మనకు అట్లా ఉండదు, అది వచ్చిన తర్వాత చూద్దాంలే అని అనుకుంటాం. సో వీళ్ళు అలా కాదు, వాళ్ళకి ముందు చూపు ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఏం చేయాలనేది ముందే డిసైడ్ అయి ఉంటారు. ఎనీవే, ఆల్ ది బెస్ట్. సరేనా? కానీ మేము కూడా ఈసారి ఈ ముగ్గుల ప్రోగ్రాంలో పాల్గొంటున్నాం. పోయినసారి అయితే అక్కకైతే, అక్క నీ పేరు చెప్పు? శ్రవంతి. సో పోయినసారి నీ పేరు చెప్పు? శివ. ఏం చెప్పాను, ముగ్గేనికి వచ్చినావా? వచ్చినావా? ఏ ముగ్గు చేసినావు? ఏ ముగ్గు చేసినావు? ఇప్పుడు మమ్మీ ముగ్గు నువ్వేం చేస్తున్నావురా? ఇట్రా. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నేను ముగ్గు పోతున్నాను. నువ్వు ముగ్గేస్తావా? అయ్యాను. ఏం చేస్తావు? పోయినసారి నీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, ఈసారి వస్తుంది అనుకుంటున్నావా? ఏమో మన అదృష్టం బాగుంటే వస్తుంది కావచ్చు. అదృష్టం బాగుంటే వస్తుందా? సో నువ్వు వేస్తున్నది ఏ ముగ్గు ఇది? ఇది కాళికమాత, దుర్గామాతది, కాళికమాత. సో మేబీ ఆల్మోస్ట్ అయిపోయిందా? ఇంకా బాగుంది అన్న, చాలా ఉందా ఇంకా? సో సగం కూడా అవ్వాలి ఇంకా. సో మేము కూడా వచ్చినాం ఈసారి మీకు పోటీగా, మేము కూడా వేద్దాం అనుకుంటున్నాం ఈసారి ముగ్గులు. దాని మీద మీ అభిప్రాయం? వేయండి అన్న. ఒకవేళ మాకు ఫస్ట్ ప్రైజ్ వస్తా అనుకుంటారా, మీకు వస్తా అనుకుంటారా? వస్తే రాని అన్న, మీకు కూడా వస్తే మాకు సంతోషం. సో ఎందుకంటే మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. సో టైం లేదు గాయస్, సో అందుకే వాళ్ళు బిజీగా ఉన్నారు. మేము ఇంకా స్టార్ట్ చేయలేదు, మేము కూడా స్టార్ట్ చేస్తాం. సో ముగ్గులు కూడా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు టైం ఇస్తారు. సో ఆ టైంలో మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి, లేదంటే టైం అవుట్ అయిపోతే కుదరదు. సో మాకు కూడా ఎక్కడో స్పేస్ చూసుకోవాలా. సో తెలియదు. సో మాలాంటి బ్యాచ్ అయితే మళ్ళీ కూడా వచ్చింది. ఇగో మేమే అనుకున్నాము, సో మళ్ళీ అయితే వచ్చారు. సో మాకు పోటీగా నిలబడతారు అనుకుంటున్నా. సో గాయ్స్ ఒకసారి మీద జరగండి రా బాయ్, మా బ్యాచ్ని మాట్లాడాలా. ఇదేదో ఏం ముగ్గు వేస్తారు చెప్తా? ముగ్గు చెప్పేది కాదు, సీక్రెట్ అంట. సీక్రెట్ ఇది. లాస్ట్ అంతా రిలీజ్ అయిన తర్వాత సో ఇంత 20 నిమిషాలు అయిపోతుంది. 20 నిమిషాలు అయిపోతుంది అంట. సో మేము కూడా వచ్చినాం, మాదైతే 10 నిమిషాలు అయిపోతుంది. అట్లుంటుంది మా ముగ్గు. సో కానీ ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ గట్టి కొడతాం భయ. సో ఎనీవే మీరు కొడితే అనుకో సగం పైసలు మాకు కూడా వేయండి. సో మేము కొడితే మేమే తీసుకెళ్తాం. సో గాయస్ మాకైతే ఇక్కడ స్పేస్ దొరకలేదు. సో ఇక్కడ చెల్లి దగ్గర అయితే కొంచెం స్పేస్ ఉంది. సో చెల్లి ఎంతవరకు వేస్తుంది? చెల్లె నీ పక్కన ముగ్గు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. సో నీకు ఇంత స్పేస్ సరిపోతుంది కదా? సరిపోతుంది. ఏం లేకుంటే అక్కడ మేము స్టార్ట్ చేసినాక అయితే మాకు స్పేస్ కావాలి మాత్రం అనకు. సో ఇక్కడ చిన్నగా స్పేస్ దొరికింది చాలు, కాంపిటీషన్ ముఖ్యం మనకి. ఇన్ని ముగ్గులు చూపించినా కదా, సో ఎక్కడ లేనంటే రష్ ఒక దగ్గర ఉంది. సో ఆ రష్ కూడా చూపిస్తా. సో వాళ్ళు ఏం ముగ్గు వేస్తారు ఏం లేదనేది. సో వీళ్ళు ఏం వేస్తారో ఏం అర్థమైతే లేదు. సో చూపిస్తా, వీళ్ళని అడుగుదాం ఒకసారి. సో బాయ్స్ ఇక్కడ చూడండి అందరూ ఏ ముగ్గులు వేస్తారు వీళ్ళంతా. కొంచెం స్పేస్ ఇవ్వండి. సో ఎంతో మంది కష్టపడి అయితే వేస్తారు. సో వీళ్ళు ఏం వేస్తారు అని అనుకున్నా. సో ఏదో పెద్దగానే ప్లాన్ చేసిర్రు.
సో ఒక్క ముగ్గు కోసం ఇన్ని చేతులు అయితే ఆరాట పడుతున్నాయి. సో చూద్దాం, వీలైతే ఎక్కడ లేనంటే జనాభా అయితే ఎండి ఉన్నది. సో మేబీ వీలే కొట్టచ్చు. సో చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుంది ఏం లేదనేది. సో మిత్రుడు శుభం బ్రో కూడా వచ్చిండు. సో శుభం బ్రోతో మాట్లాడదాం. సో భయ ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యంగా అందరికీ జుక్కల్ మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా సంక్రాంతి ప్రతి శుభాకాంక్షలు. సంవత్సరం ఎలాగైతే జరుపుకుంటారో ఈ సంవత్సరం కూడా సంక్రాంతిని మా పెద్దేడి గ్రామంలో పెద్ద ఎత్తున జరుపుతున్నారు. ఓకే. సో ఇందులో ముగ్గుల ప్రోగ్రామ్ వేస్తారు కదా, పోటీలు నడుపుతున్నాగా. సో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కూడా ఉంటాయి. సో ఎక్కడ చూడలేను, సో ఇక్కడనే జరుగుతుంది. సో పెద్దడిలో. సో దానికోసమే మేము కూడా పార్టిసిపేట్ చేయడానికి అయితే వచ్చినాము. సో ఒకసారి మా వ్యూవర్స్ అందరికీ కూడా మా ఛానల్ని మారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయస్ ఏంటంటే మన మారీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంటనైతే గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్లా రావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఉంటేనే ప్రతి వీడియో మీకు వస్తుంది. సో మీ అందరికి కూడా వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. లైక్ అండ్ షేర్ మారీ ఛానల్. సో థ్యాంక్ యూ. నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఉప సర్పంచ్ సార్ గారికి అయితే వచ్చారు. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? మీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. మా విలేజ్లో ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ చేస్తారు. అవును, ఇంకెన్నో మరెన్నో కూడా జరపాలి మీరు. సో మీ ఆధ్వర్యంలో జరగాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు. సో మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ అయితే సర్కిల్ అయితే స్టార్ట్ చేసినాం. సో ఇక పైన నడుస్తూ ఉంటుంది. సో ముగ్గు అయితే నడుస్తుంది. సో మొత్తానికి అయితే కంప్లీట్ చేయడానికి వచ్చినాం. రవి సార్, సో రవి సార్ అయితే సో ఎట్లా అనిపిస్తుంది దగ్గర అలా ఇల్లు దగ్గర? సో ఈసారి ముగ్గుల కాంపిటీషన్ నేను కూడా స్టార్ట్ చేయడానికి వచ్చిన. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఈసారి కూడా పాల్గొంటున్నందుకు బాగానే ఉంది ఇక్కడ. ఓకే. సో అంటే ఈసారి ప్రైజ్ మనీ ఎంత పెడతారు? ఈసారి ప్రైజ్ మనీ నాకు తెలిసి 2500 ఉంటుంది. సో ఈసారి నేనైతే ఫస్ట్ ప్రైజ్ నేను గెలుచుకోవాలని అనుకుంటున్నా. సో దాని మీద నీ అభిప్రాయం చెప్పు. మీరు ముగ్గు చాలా బాగా చేస్తే మీరే గెలుచుకుంటారని నేను కూడా అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ అన్న, మీ సపోర్ట్ నాకు ఎట్లా ఉండాలనేసి. సో ఈసారి అయితే నేను ఇంకా 5 minutes మిగిలి ఉంది. సో ఇంకా నా ముగ్గుని కంప్లీట్గా తొందరగా కంప్లీట్ చేయాలా. సో ఎనీవే థ్యాంక్ యూ అన్న. ఓకే, వెల్కమ్. సో గాయ్స్, సో లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసినాం. జై మహిష్మతి. మొత్తానికి అయితే ముగ్గురి కంప్లీట్ చేసిన. సో చూద్దాం, ఒకసారి చూసుకోండి. పంచతంత్రం ఫుల్ శకలకల. సో ఎట్లుంది ముగ్గు అయితే? మీకు ఎట్లుంది, ఏమనిపిస్తుంది? ఓం నంది కొండ వాగుల్లోన. సో నా ముగ్గు చూడడానికి అయితే అందరు వచ్చారు. సో మేబీ వీళ్ళే దిష్టి పెట్టేటట్టున్నారు. సో ఎక్కడ లేదు ఇంత రష్, నా ముగ్గు దగ్గరనే ఉన్నది. సో దీన్ని బట్టి నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నాకు ఫస్ట్ ప్రైజ్ కన్ఫర్మ్ అనిపిస్తుంది. సో గాయ్స్, ఇందాక ముందు చూసారు కదా, సో తండాలు ఉండే కదా బాయ్స్ ముగ్గు దగ్గర అయితే. సో అలా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. సో దాని గురించి ఏంటంటే వివరణ అడుగుదాం. సో దాని గురించి ఎంతమంది కలిసి చేశారు కదా, సో దాని గురించి డెఫినేషన్ ఏంది, సో ఏమనేది. సో ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇన్ని హస్తాలు కలిసి ఒక ముగ్గునైతే కంప్లీట్ చేసారు. సో బ్యాచ్ అయితే మన దగ్గర ఉంది. తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో. సో చెప్పు ఈ ముగ్గు గురించి. మీరు వేసారు కదా, సో దీని గురించి థీమ్ ఏంటంటే అన్న ఇంటిగ్రిటీ. ఓకే. ఇంటిగ్రిటీ అంటే అన్ని మతాల వారు మత భేదం లేకుండా ఊర్లో కానీ మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అందరం కలిసి ఉండాలి. ఇది జస్ట్ ఒక పెయింటింగ్ అంతే. ఇది ఒక కల్చర్ అని కాదు. అది అంటే మన కల్చర్ మనకు ఉంటుంది, వేరేలో కల్చర్ అని వేరేలోకి ఉంటుంది. అవును, అంతేగాని ఇక దీనికి ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు ఒక పజిల్ అన్నమాట. చిన్నపిల్లలు ఒక పజిల్ ఆడుకుంటారు కదా, అవును, అట్లా ఒక పజిల్. ఒక్కొక్క పజిల్లో ఒక్కొక్క మతం అన్నమాట. అన్ని మతాలు ఇట్లా కలిపితే ఒక పజిల్ క్రియేట్ అవుతుంది కదా, అట్లా ఒక మన కంట్రీ అనేది మంచిగా ఉంటుందనే ఉద్దేశం అంతే దాన్ని. సో అందుకే అంతమంది కలిసి ఉండాలి అన్నట్టుగానే మీరు కూడా అంతమంది కలిసి ఒకటి చెయ్యి కోడై మీరు అందరూ నేను అనుకుంటున్నాను. అంతేనా? ఫ్రెండ్స్ కూడా అందరం ఉన్నాం, హిందువులం ఉన్నాం, క్రిస్టియన్లు ఉన్నాం, అందరం ఉన్నాం కాబట్టి అందరం కలిసి ఒక్కొక్క చెయ్యి వేసి
ఒక మెసేజ్ ఇచ్చిన మీకు అందరికీ. సో థ్యాంక్ యూ భయ్య. ఇంత చిన్న ఆర్ట్ అయినా కూడా మీరు ఇంత పెద్ద మెసేజ్ ఇచ్చారు కదా, సో మీ ఆలోచనకి సో నేనైతే వాట్సాప్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ముగ్గు కంప్లీట్ అయిపోయింది కదా, పట్టుకోండి, హోల్డ్ చేయండి. సో ఎంత గంటల టైం పట్టింది దీనికి మీరు ముగ్గు వేయడానికి? 1.5 hours పట్టింది. 1.5 hours పట్టిందా? సో గాయ్స్ మీకైతే ముగ్గు చూపిస్తాను. సో చాలా అల్టిమేట్గా సో సూపర్గా. సో ఇది సో ఈ ముగ్గు గురించి ఒకసారి మా ప్రేక్షకులకు కూడా సో కూర్చొని కొంచెం వివరణ చేస్తారా కొంచెం? సంక్రాంతి పండుగకి హరిదాస్ వస్తుండే కదా, ఇప్పట్లో వస్తలేరు అనుకోండి, అవును, అప్పట్లో అయితే వస్తుండే కదా, కాబట్టి దాని పరంగా వేసినాం. బాయ్స్ అట్లా కైట్స్ ఎగరేస్తారు కాబట్టి కైట్స్ అండ్ ఇప్పుడే చెరుకు ఇట్లా ఉంటాయి కదా, చెరుకులు వేసినాం అంతే. సో చాలా మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. సో సంక్రాంతి ఒక ఫోటో చూడడం వల్ల మనకైతే సంక్రాంతి అన్నీ అయితే గుర్తుకొచ్చేస్తున్నాయి. సో చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. సో ముగ్గు కూడా ఇంత నీట్నెస్గా దించారంటే అంత నీట్నెస్గా ఉంది. సో ఇంకో ముగ్గుకి అయితే వచ్చేసినాము. సో ఆ ముగ్గు దించింది చిన్నారి చిట్టి తల్లి. సో చిట్టి తల్లి ఈ ముగ్గు గురించి మనం చెప్పమ్మా మా వ్యూవర్స్కి. సో ఎంత టైం పట్టింది మీ ముగ్గుకి? ఒక గంట టైం పట్టింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో చూస్తే మనకైతే 2 కళ్ళు కూడా చాలవు. సో చిన్న పిల్లలు కూడా వేసారు. సో మంచిగానే ఉంది. సో మొత్తం వీడియోస్ కూడా మీకు చూపించేస్తాం. సో ఈ ముగ్గు అయితే మేబీ నాకు తెలిసి 3-4 కిలోల ముగ్గు అయితే అయి ఉండొచ్చు. సో అంత పెద్దగా ఉంది. సో డీటెయిల్గా అయితే కనిపిస్తూ ఉంది. మంచిగానే వేసారు. సో వీళ్ళు హ్యాపీ సంక్రాంతి రాసింది కానీ ఆర్ట్ బై వేదాశ్రీ అనే అమ్మాయి దించింది. సో అమ్మాయి మాట్లాడిద్దామంటే అమ్మాయి అయితే లేరు. సో వేరే ముగ్గు చూడడానికి వెళ్ళారు. సో కాంపిటీషన్లో ఎవరికి ఏమొస్తుంది, ఎవరు మంచిగా చేశారు అనేది చూసుకోవడానికి అయితే వెళ్ళారు. సో అటు సైడ్ వెళ్ళి కూడా నేను చూపిస్తాను సార్. సో ముగ్గుని మించిన ముగ్గులు అయితే నడుస్తూ ఉన్నాయి. సో ముగ్గుల కాంపిటీషన్ ఎవరు కొడతారో ఏం లేదనేది సో చూసుకోవచ్చు. సో యాజ్ ఇట్ ఈజ్ ఒక పేపర్ మీద వేస్తే ఎట్లుంటుందో సో అట్లుంది. చేత్తో ఆర్ట్ ఎంత ఘోరంగా దించారంటే అంత ఘోరంగా. సో ఇంకో సిస్టర్ అయితే సో శ్రీరామ మందిరం ఇంతకుముందు చూపించిన కదా, ఇప్పుడైతే టోటల్గా కంప్లీట్ అయింది. సో మీకు చూపిస్తాను. సో ఇది సో ఎంత డీటెయిల్గా రాసిందంటే తెలుగులో కూడా రాశారు. సైనికుడు లేకపోతే దేశానికి రక్ష లేదు, రైతు లేకపోతే దేశానికి మెతుకు లేదు. సో ఇంత పెద్ద మెసేజ్ ఇచ్చారు. సో అంతే మంచిగా ఆర్ట్ కూడా రాశారు. సో ఒక్కసారి మీ పేరు చెప్పాలి ఒకసారి. హెచ్ నర్మద గారు. సో ఈ ముగ్గు వేయడానికి ఎంత టైం పట్టింది? 2 hours. సో మంచిగా ఆర్టిస్ట్ అయితే మంచి పెద్ద ఆర్టిస్ట్ లెక్కన ఉన్నారు. సో ఎంత డీటెయిల్గా రాసిరు అంటే అంత డీటెయిల్గా కూడా దించారు. సో థ్యాంక్ యూ. సో మీకు కూడా ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. చిన్ని కృష్ణుడు, చిలిపి కృష్ణుడు. సో సూపర్గా ఉంది, బాగుందబ్బా. మై నేమ్ ఇస్ బాలమణి. సో ఈ ముగ్గు గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సంక్రాంతి పండుగ గురించి ఉద్దేశించి దించినాం. ఓకే. ఈ ముగ్గు తీయడానికి మీకు పట్టిన టైం ఎంత? 3 hours. 3 hours. సో ఈ ముగ్గు తీయడానికి 3 hours పట్టిందంట. సో ఇంకో ముగ్గు దగ్గర వచ్చినాం. సో ఈ ముగ్గు వేసిన వారైతే వాళ్ళ దగ్గర మాట్లాడదాం. సో చెప్పండి మీ పేరు ఒకసారి. నా పేరు వైష్ణవి. సో ఈ ముగ్గు గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఈ ముగ్గు గురించి ఏం ఉద్దేశం చెప్తారు? ఏం చెప్పాలి, వేయాలనిపించింది వేసిన అంతేనా? అంతే. ముగ్గుల కాంపిటీషన్లో పాల్గొనాలా, ప్రైజ్ మనీ కొట్టాలా అని వేసారు అంతేనా? సో అట్రాక్టివ్గా అనిపించింది వేసిన. అట్రాక్టివ్గా అనిపించింది. సో ఎంత అట్రాక్టివ్గా ఉన్నదంటే అంత అట్రాక్టివ్ మీరు కూడా దించారు. సో సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి. బాగా చెప్పండి మీ పేరు. సులోచన. సో ఈ ముగ్గు గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి వ్యూవర్స్కి. ఈ ముగ్గు దేనికి సూచిస్తుంది? ఇవన్నీ ఫొటోస్ వేసారు కదా చిన్న ఇగో ఇంత డీటెయిల్గా వేసారు కదా, దీని గురించి వివరణ ఇవ్వండి ఒకసారి. ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో ఈరోజు పందరవాడి ఏకాదశి ఉండడం వల్ల ఫోటో వేసిన. ఓకే. ఈ పండగను ఉద్దేశించి ఈ మొత్తం బొమ్మలు వేసిన. పండగను ఉద్దేశించి అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే గాలిపటాలు కానీ సో మనం తిరుపతిలో ఏ విధంగా చూసుకుంటామో సో అన్ని డీటెయిల్గా అయితే ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తుంది. సో మన గుళ్ళో ఏడుకొండల వెంకన్న స్వామి ఉన్నట్టుగానే డోర్లు కూడా సో సూపర్ చేసిరాక. ఈ సంక్రాంతికి అయితే నిజంగా అయితే ఒక నాగుపామును అయితే చూసిన. సో ఏంటంటే రియలిస్ట్గా ఉంది. సో ఇంత ఎత్తుగా ఉంది, రియల్గా అనిపిస్తుంది. సో శివుడి మెడలో నిజమైన నాగుపాము ఉన్నట్టుగానే అనిపిస్తుంది. మెసేజ్ ఇస్తుర్రు మన కోసం అయితే. ఒకసారి
ఏంది జవాను లేకపోతే దేశానికి రక్ష లేదు, రైతు లేకపోతే మెతుకు లేదు. ఎస్ లక్ష్మి గారు చెప్పండి, మీ ముగ్గు గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి వ్యూవర్స్కి. దేని ఉద్దేశించి చేసిరు ఈ ముగ్గు? సో చూడడానికి ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా, సో దీని గురించి చేసిన ఇక్కడ ఈరోజు పందరవాడి ఏకాదశి ఉంది కదా, అలాగే ఇది శివుని గురించి చేసిన, రైతు గురించి కొటేషన్ రాసిన. సో ఇది రైతు గురించి కొటేషన్ సూపర్గా ఉంది. మనందరికైతే తెలుసు, సో ప్రతి డీటెయిల్గా మన తల్లిదండ్రులు పడే కష్టం ఏదైతే ఉంటుందో కదా, సో ప్రతిదీ డీటెయిల్గా ఉన్నది ఇందులో. సో జస్ట్ చూపిస్తే మీకు అర్థమైపోతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అంత చక్కగా. సో మధ్యలో ఇది చూసిరు కదా, ఒక సైడ్ రైతు, ఇంకో సైడు జవాన్. సో రెండు కళ్ళు, రెండు ముఖాలతో మంచిగా దించారు. సో థ్యాంక్ యూ అండి. సో మీరు చూడొచ్చు, ఈ ముగ్గును చూడడానికైతే ఎంతమంది జనాలు వచ్చారు. సో మేబీ నాకు తెలిసి ఈ ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ రావచ్చేమో. సో గాయస్, ఈ ముగ్గుల ప్రోగ్రామ్ అయితే మీకు చూపించేసిన కదా. సో గ్రామ పెద్దవాళ్ళందరూ వచ్చేసి ముగ్గుల్ని చూసిన తర్వాతనే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అనేది గెస్ చేస్తారు. సో పెద్దలు అయితే రావడం స్టార్ట్ జరిగింది. సో వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో భయ్య, ఇది ప్రతి ఏడాది జరుగుతుంది కదా? ప్రతి ఏడాది జరుగుతుంది. సో మీరంతా ముగ్గులు చూసిరు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? పోయినసారి కంటే ఈసారి ఇంకా ఎక్కువ ముగ్గులు పెరిగినట్టు అనిపిస్తున్నాయి? ముగ్గులు ఎక్కువ పెరిగినాయి, ఇంకా మంచి మంచి డిజైన్లు వేశారు, మన దేశానికి రక్షణగా వేశారు. అవునవును, మొత్తం సంక్రాంతి పండుగ అన్ని మన జాతిలో కలిసినట్టు అన్ని రంగులు వేసారు. సో సంక్రాంతి పండగ సో చూడడంలోనే కాదు, సో ఒక్కసారి ముగ్గుల్ని చూస్తే కూడా తెలిసిపోతుంది. సో గాయస్, ఇప్పుడైతే వచ్చేసినాం ఆర్ఎస్ఎస్ కార్యకర్త అన్న సార్, మీ పేరు? కోటరాజులు. సో సంక్రాంతి గురించి ఒక్కసారి మీకు తెలిసిన మీ అనుభవం ఒక్కసారి మా ప్రేక్షకులకి ఒకసారి చెప్పండి. ఒకసారి సంక్రాంతి అంటే సూర్యుడి యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకునేటటువంటి ఒక గొప్ప పండగ. అవును, సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ కాలంలోకి మకర రాశిలో ప్రవేశించే సమయాన్నే సంక్రాంతి అని చెప్తాం. అది మనకు తెలియదు అంట. 15వ తేదీ నాడు మనం సూర్యుడి యొక్క గమనము మకర రాశిలోకి వస్తుంది. ఓకే, మకర రాశిలో అంటే వెలుతురు వైపు ఇప్పటి వరకు రాత్రి ఎక్కువ ఉంటుంది, పగలు తక్కువ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ రోజు నుంచి పగలు పెరుగుతుంది, వెలుగు పెరుగుతుంది. కాబట్టి ఇది మంచికి సూచనగా మనం సంక్రాంతి పండగ జరుపుకుంటాం. నువ్వులు బెల్లం కూడా మనం పంచుకుంటాం. దాని యొక్క ఆలోచన ఏమిటంటే, ఈ చలి లోపల వేడి పదార్థాలు తినాలనేటటువంటి ఆలోచనతో నువ్వులు బెల్లము పంచుకుంటాం. నువ్వులు స్నేహానికి ప్రతీక. నువ్వుల్లో ఉండే నూనె అన్నిట్లో కలిసిపోయినట్టుగా మనిషి కలిసిపోయి ఉండాలి, ఎవరం విడిపోవద్దు అనేటటువంటి మెసేజ్ ఇవ్వడం కోసమే నువ్వులు వాడతాం. బెల్లం తీపికి మాధుర్యానికి గుర్తు. మనం అందరం కూడా ప్రేమతో ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో నువ్వులు బెల్లం పంచుకుంటుంటాం. అందరం కూడా చెప్తుంటాం, నువ్వులు బుక్కి నూరేళ్ళు బతుకు, బెల్లం తిని తీయగా మాట్లాడు అనేటటువంటి మెసేజ్ ఇస్తాం. సో మంచి మెసేజ్. సో థ్యాంక్ యూ. సో గాయస్, గ్రామ పెద్దలు నూతనంగా ఎన్నుకోబడినటువంటి సో సర్పంచ్ గారు అయితే వచ్చారు. సో ఈ ముగ్గుల ప్రోగ్రాం గురించి సో ప్రతి ఏడాది కండక్ట్ చేస్తారు కదా, సో ఈ ఏడాది మీ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతున్నాం. గ్రామ ప్రథమ పౌరుడిగా ఎన్నుకోబడిన తర్వాత మొట్టమొదటిసారిగా మేము పోటీలో నిర్వహిస్తున్నాం. ఓకే, ఇది మా గ్రామ ఆడపడుచులు అందరూ ఇందులో పాల్గొన్నారు, చిన్నలు పెద్దలు అందరూ కలిసి. సో ప్రతి ఏడాది మీరు చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తారు, ఈ ముగ్గుల ప్రోగ్రామ్ కానీ ఏదైనా కానీ. సో మన జుక్కల్ మండలంలో ఎక్కడ లేనట్టుగా ప్రతి సందడి అయినా కానీ పండగ వాతావరణం కానీ సో ఇక్కడ జరిగినట్టుగా ఇంకెక్కడ జరగదు. సో మీ యువతకు కూడా సో చాలా అంటే చాలా గట్స్ ఉన్నాయి, సో మంచిగా నిర్వర్తిస్తారు. సో దానికి కూడా ముందడుగు వేసుకుంటూ ఇంకా ఎన్నో ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ. ఎనీవే, మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సార్ రవి సార్, మీరేమైనా మాట్లాడాలంటే ఒకసారి మా ప్రేక్షకులకి. మా గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా మా యూత్ ఆధ్వర్యంలో కానీ మా పెద్దల ఆధ్వర్యంలో కానీ మేము చాలా గ్రాండ్గా జరుపుకుంటాము. మా ఫస్ట్ ప్రైజ్ కానీ సెకండ్ ప్రైజ్, మూడో బహుమతి కూడా ఉంటుంది. అవును, అందరూ పాల్గొని విజయవంతంగా పూర్తి చేస్తారు. నా ముగ్గును చూడడానికి అయితే రవి సార్ వచ్చిండు. సో సార్ ఎట్లుంది? చాలా బాగుంది. ఇది మూఢనమ్మకాల గురించి. సో గాయస్ వేసింది చూడండి. సో దీని గురించి రవి సార్ ఏం మాట్లాడతారు? సో ముగ్గు ఎట్లుందన్న దీని గురించి?
ఇది ఈ సమాజంలో మూఢనమ్మకాలు ఎలా జరుగుతున్నాయి దాని యొక్క అవేర్నెస్ కోసం ముగ్గు గీయడం జరిగింది. ఇక్కడ చాలా నాకు బాగా అనిపించింది. దీనికి కూడా ఒక ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. సో ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. సో నాకంటే బాగా ఇతనికి సెట్ అయింది. బ్లాక్ మ్యాజిక్, బ్లాక్ షర్ట్, బ్లాక్ పాయింట్, ముఖాన్ని కొంచెం ఇట్లా నామాలు పెట్టుకుంటే సూపర్ ఉంటుండే. శరణ్య గారికి థర్డ్ ప్రైజ్ వినోద్ సార్ అలాగే బజరంగల్ బాలు గారు కూడా ఇద్దరు చేతుల మీదకి ఇస్తాం. ప్రైజ్ మనకు ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రైజ్ మనీ ఒకరికి, ప్రైజ్ గిఫ్ట్ ఒకరికి ఇస్తున్నాము. సెకండ్ ప్రైజ్ కే నర్మదా ప్రైజ్ మనీ. వీరికి మన రవి సార్ గారి చేతుల మీదుగా ప్రైజ్ మనీ ఇవ్వాల్సింది కోరుతున్నాం. మనకు సెకండ్ ప్రైజ్ కే సంగీత, కాశవర్ సంగీత. మన ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కోటరాజులు గారు వీరి చేతుల మీదుగా గిఫ్ట్ ప్రైజ్ ఇవ్వాల్సింది కోరుతున్నాం. ఫస్ట్ ప్రైజ్ కోసం అందరు ఎదురు చూస్తున్నాము. వారి పేరు ఎస్ లక్ష్మి. ఫస్ట్ ప్రైజ్ 2-3 గంటల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి ఫస్ట్ ప్రైజ్ కోసము సుబ్బురువారి లక్ష్మి. వారికి మన ఫస్ట్ ప్రైజ్ మన రఘునాథ్ ముఖ్యవారు అలాగే సర్పంచ్ సాబ్ ప్రథమ పౌర్ వారి చేతుల మీదుగా ఇవ్వాల్సింది కోరుతున్నాం. అనిల్ సార్. ఈరోజు సంక్రాంతి పండగ ఉందని చేన్లకు వెళ్తారు కదా, అటు సైడు మద్నూర్ సైడు, అలాగే చేన్ల పని చేయాలని రైతు గురించి చేసిన ముగ్గు. అలాగే ఈరోజు పందరవాడి ఏకాదశి ఉంది కదా, శివుని గురించి చేసిన. యూట్యూబ్ ఛానల్ పెట్టిన. సో మన మారి సో ఆ తరపు నుంచి అయితే సో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి సో నా వంతు కృషితో ఒక చిన్న బహుమతి అయితే తీసుకొచ్చినాను. సో ఇది మన విలేజ్దే లోగో. సో మీకు నచ్చితే పెట్టుకోవచ్చు ఇట్లా. సో థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ ఫస్ట్ ప్రైజ్ గెలిచినందుకు. థ్యాంక్ యూ అన్న. సో ప్రతి ఏడాది కూడా సో ఇలాగే మరెన్నో ప్రోగ్రాలు చేస్తూ సో ఇంకా బాగా జరపాలనేసి కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు సో పెద్దలందరికీ కూడా సో ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ. మొత్తం ఓవరాల్గా ఆమె ఏం వేసిందంటే మన దేశానికి వెన్నెముక్క అయినటువంటి రైతు గురించి, మన దేశానికి కాపలాగా ఉన్నటువంటి మన దేశ జవాను గురించి ముఖ్యంగా అక్కడ చెప్పడం జరిగింది. అట్లాగే మన పండుగ ఈ సంక్రాంతి పండుగ గురించి అద్భుతంగా వివరించి అక్కడ మనకు చూపించడం జరిగింది ఆమె ముగ్గులో. కాబట్టి వారికి ప్రథమ బహుమతి అందించిన విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వాళ్ళకి అట్లా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామ ప్రథమ పౌరుడు అనిల్ కుమార్ చేతుల మీదుగా మీ అందరికీ గిఫ్ట్ ఏదైతే డొనేట్ చేయడం జరిగిందో ఇది ప్రతి సంవత్సరము విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ గత 5-6 సంవత్సరాల నుంచి నిరంతరంగా జరుగుతున్నది. రాబోయే రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి వచ్చే సంవత్సరం మీరు కూడా ప్రథమ బహుమతి అందుకోవడానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తూ, అట్లాగే ఈ ప్రతి ముగ్గు ఏదైతే ముగ్గు పోటీలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి పిల్లలకి ఒక బహుమతి మన ఇప్పుడు జ్ఞానేశ్వర్ అన్న కానీ శ్రీను సార్ కానీ వాళ్ళంతా మిమ్మల్ని అందిస్తారమ్మా ఇప్పుడు.